మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 24 లక్షలకు పరిపాలన ఆమోదం ఇచ్చిన ఆదేశాలను రాటిఫికేషన్ కోసం ఏదైతే ప్రపోజల్ చేశారో, అంటే వీకోట మండలం 17 పాలార్ రివర్ మీద 17 చెక్ డ్యామ్స్, అదేవిధంగా పాలార్ నదిపై అంతకు ముందే 4 చెక్ డ్యాములు మరమ్మతు కోసం 10.24 కోట్లు ఏదైతే ఆమోదం ఇచ్చారో దాని రాటిఫికేషన్ కోసం చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడలోని నందమూరి వీధి బృందావన్ కాలనీలో ఉన్న నీటి వనరుల శాఖ మంత్రి గారి కార్యాలయంలో 24-25 సంవత్సరానికి హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ మరియు సెక్యూరిటీ సర్వీసెస్ అందించడానికి 49.5 లక్షల అంచనాకు పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మరియు మెసెస్ డస్ట్ అండ్ పెస్ట్ ఫెసిలిటీ సర్వీసెస్ విజయవాడకు అప్పగించిన పనికి జారీ చేసిన ఆదేశాలను రాటిఫికేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరి ఈ నీటిపారుదల శాఖ ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొంత రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వారు ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 2027కి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్కి కట్టుబడి ఉండాలని చెప్పేసి, పనులు నాణ్యంగా అదేవిధంగా టైం బౌండ్గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటిపారుదల శాఖ అధికారులకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అదేవిధంగా ఇటీవల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో మాట్లాడుతూ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏంటంటే, 2 రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో, వృధాగా పోతున్న నీటిని 2 రాష్ట్రాలు కూడా వినియోగించుకొని లాభం పొందే అవకాశాలు ఉన్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా 2 రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ, ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3000 టీఎంసీలు, చెరువు 200 టీఎంసీలు వచ్చినా కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి